మణిపూర్ పోలీసులు రీసెంట్ గా 7.62 mm మీడియం మిషన్స్ గన్స్ ని కొన్నారు. వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్పించమని ఇండియన్ ఆర్మీకి ఒక లెటర్ రాశారు. అసలు ఈ గన్స్ ని యుద్ధంలో తప్ప ఎక్కడ యూజ్ చేయరు. అలాంటిది మణిపూర్ పోలీసులకి ఇంత పెద్ద రైఫల్స్ ఎందుకో ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం గాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మణిపూర్ లో లాస్ట్ ఇయర్ 2023 మార్చ్ నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 6th 2024 న మణిపూర్ లో కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ మణిపూర్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మైరెంఎం కొయిరన్ సింగ్ గారి ఇంటి మీద డ్రోన్స్ తో అటాక్ చేశారు. ఈ డ్రోన్స్ లో కొన్ని బాంబ్స్ పెట్టి ఆయన ఇంట్లోకి పంపించేశారు. ఆ ఇంట్లో పనిచేసే ఒక పర్సన్ అయితే చనిపోయాడు. డ్రోన్స్ తో అటాక్ చేసిన కొంతసేపటికి మళ్ళీ ఆ ఇంట్లోకి ఒక రాకెట్ ని కూడా పంపించారు. లక్కీగా ఆ రాకెట్ ఇంట్లోకి కాకుండా వేరే డైరెక్షన్ లోకి వెళ్లిపోయింది. ఈ రాకెట్ వల్ల 5 మంది ఇంజరీస్ తో బయటపడ్డారు. కార్లు అండ్ కొంత భాగం ఇల్లు కూడా డ్యామేజ్ అయిపోయింది. పోలీసులు వచ్చి ఆ ఇంట్లో జనాల్ని సేఫ్ ప్లేస్ కి అయితే తీసుకొని వెళ్లిపోయారు. మళ్ళీ సెప్టెంబర్ 7th న ఈ మిలిటెంట్ గ్రూప్స్ లో కొంతమంది సివిలియన్స్ మీద కూడా దాడి చేశారు. ఆ దాడిలో 6 మంది చనిపోయారు. అండ్ కొంతమంది పోలీసుల మీద ఇప్పటికీ ఈ మిలిటెంట్స్ కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఇక పోలీసులకి వేరే దారి లేక సెప్టెంబర్ 13th న 7.62 mm మీడియం మిషన్ గన్స్ ని కొన్నారు. యాక్చువల్ గా ఈ గన్స్ ని యుద్ధంలో తప్ప ఎక్కడ యూజ్ చేయరు. అలాంటిది మణిపూర్ పోలీసులు మిలిటెంట్ గ్రూప్స్ మీద దాడి చేయడానికి ఈ గన్స్ ని కొన్నారంటే ఇక మీరే అర్థం చేసుకోండి మణిపూర్ లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. సామాన్యంగా ఇలాంటి పెద్ద గన్స్ ని సిటీ ఆర్ టౌన్ లో యూజ్ చేయడం చాలా కష్టం అండ్ పర్మిషన్ కూడా ఇవ్వరు. ఈ గన్స్ తో ఒకసారి కాలుస్తే 3800 మీటర్స్ వరకు నష్టం జరుగుతుంది. అలాంటిది అన్ని తెలిసే గవర్నమెంట్ మణిపూర్ పోలీసులకి పర్మిషన్ ఇచ్చింది ఈ 7.62 mm గన్స్ ని కొనమని చెప్పేసి. పోలీసులు ఈ గన్స్ ని కొనడానికైతే కొన్నారు, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియదు. సో అందుకనే మణిపూర్ డీజీపీ ఇండియన్ ఆర్మీకి ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ లో డీజీపీ ఇండియన్ ఆర్మీని గన్స్ ని ఎలా యూజ్ చేయాలో చెప్పమని ఒక 21 days పోలీస్ కాలేజ్ లో ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి ఈ లెటర్ లో ఆయన ఇండియన్ ఆర్మీని రిక్వెస్ట్ చేశారు. సో ఈ గన్ వెయిట్ వచ్చేసరికి 11 kgs ఉంటుంది. ఇది మినిట్ కి 600 బుల్లెట్స్ ని ఫైర్ చేయగలదు. అండ్ అంతేకాకుండా ఈ గన్ ని ఒకసారి ఫైర్ చేస్తే 3800 మీటర్స్ వరకు అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ గన్ ని ఒకసారి ఫైర్ చేస్తే బుల్లెట్ 1.5 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదు. దీని బుల్లెట్ క్యాలిబర్ 7.62 mm ఉంటుంది. ఈ గన్ కి బుల్లెట్స్ అన్ని ఒక బెల్ట్ లో ఉంటాయి. బెల్ట్ కు వచ్చి మొత్తం 1000 బుల్లెట్స్ వరకు ఉంటాయి. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈ గన్ గురించి ఇది చాలా డేంజర్ అని చెప్పారు. సో ఎప్పుడైతే సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఇలా చెప్పారో అప్పటి నుండి మణిపూర్ లో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దీని మీద ట్వీట్ కూడా వేశారు. ఇలాంటి ప్రమాదకరమైన వాటికి గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుందో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈయన ట్వీట్ చూసి మణిపూర్ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి మణిపూర్ లో ఒకప్పుడు లైట్ మిషన్స్ గన్స్ ని యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అవి ఓల్డ్ అయిపోయాయి, అందుకే గవర్నమెంట్ కొత్తవి కొనమని పర్మిషన్ ఇచ్చింది, మేము కూడా ఈ మీడియం మిషన్స్ గన్స్ ని కొన్నామని డీజీపీ ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కొనిన ఈ గన్స్ ని పోలీస్ వాళ్ళు అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. దీనిని ఎక్కడైతే గొడవలు జరుగుతాయో అక్కడ యూజ్ చేయమని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయంట. బట్ డీజీపీ చెప్తుంది ఏంటంటే మేము సివిలియన్స్ మీద ఏం చేయము, మేము ఓన్లీ మిలిటెంట్ గ్రూప్స్ మీద టార్గెట్ చేస్తాం, సివిలియన్స్ మాకు కోఆపరేట్ చేయండి అని అయితే ఈయన చెప్తున్నాడు. బట్ చాలా మంది సీనియర్ ఎక్స్పర్ట్స్ వీటిని తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి, దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అయితే వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. అయితే మణిపూర్ పోలీసుల దగ్గర మొత్తం 4200 వెపన్స్ అయితే ఉండేవంట. బట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ఈ గొడవల వల్ల ఆ వెపన్స్ అన్ని మిలిటెంట్ గ్రూప్సే తీసుకొని వెళ్లిపోయారు. మొత్తం మణిపూర్ లో ఇప్పటి వరకు 12 మంది ముఖ్యమంత్రులుగా చేశారు. ఇప్పుడు వీళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చెయ్యాలి అనేసి ప్లాన్ అయితే జరుగుతూ ఉంది. అందుకే మణిపూర్ గవర్నమెంట్ ఈ మిలిటెంట్స్ మీద చాలా సీరియస్ గా ఉన్నారు. కనిపించిన వాళ్ళని కనిపించినట్టు షూట్ చేయమని వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయంట. అందుకే ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా 7.62 mm గన్స్ ని యూజ్ చేయడాన్ని నేర్చుకోమని గవర్నమెంట్ పోలీసులకి ఆర్డర్ కూడా వేసింది. అయితే ఈ గన్ మొత్తం ఫుల్ ఆటోమేటిక్ అండ్ దీంట్లో ఎయిర్ కూల్డ్ కూడా ఇన్బుల్ట్ అయి ఉంటుంది. దీనిని ఒక ట్రైపాడ్ స్టాండ్ మీద పెట్టి అప్పుడే కాల్పులు జరపాలి. దీనిని యూజ్ చేస్తుంది మాత్రం జనాల రక్షణ కోసం మాత్రమే అని గవర్నమెంట్ చెప్తుంది. ఇది ఎంతమంది ప్రాణాలు తీస్తుందో చూడాలి. మరి ఇప్పటికైనా మణిపూర్ లో గొడవలు ఆగాలని కోరుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలానే #StopViolence అని కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.